హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాఘవ ప్యానిక్ హౌస్ యూట్యూబ్ ఛానల్. ఈ యూట్యూబ్ ఛానల్లో ఒక ఆటో డ్రైవర్కి రక్త పిశాచి వల్ల జరిగిన ఘోరమైన ఇన్సిడెంట్ పార్ట్ 1 ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను. మీరు ఆ పార్ట్ 1 చూడకపోతే ఈ పార్ట్ 2 మీకు అర్థం కాదు. అందువల్ల ముందు మన ఛానల్లో ఉన్న పార్ట్ 1 వీడియోని చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సేమ్ మీ లైఫ్లో కూడా ఇలాంటి కోర్స్ ఇన్సిడెంట్ ఏమైనా జరుగుంటే అది మన యూట్యూబ్లో కనిపించే వాట్సాప్ నంబర్కి ఒక వాయిస్ నోట్గా సెండ్ చేయండి. మీ స్టోరీ నిజంగానే థ్రిల్లింగ్గా ఉంటే మన యూట్యూబ్లో నేనే అప్లోడ్ చేస్తాను. ఎక్కువ మాట్లాడుకుంటా వీడియో లోపలికి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, సాయంత్రం 6 గంటల పైన రాబాకండి అని చెప్పాడు. సేమ్ ఆ ఊరికే వస్తున్నాడు. ఆ ఊరు ఎంటర్ అయ్యేటప్పుడు ఈ మూర్తి అన్నకి తనలో పైన ఉన్న ఈ సహము నా జిట్టని నేను ఒక్కోటిగా లేస్తాను. అంత ఒక మనకి వస్తుంది కదా, ఏదైనా చూడలేని విషయం సడన్ గా చూస్తే మనకి ఎట్లా ఉంటుంది, ఊళ్ళంతా వైబ్రేషన్ అయిపోయి సేమ్ అలా విషయం. కొంచెం దూరం ముందుకు వస్తా ఉంటే ఊరు ఎంట్రన్స్ వచ్చింది. ఆ ఎంట్రన్స్ కాడ ఆ ఊరిని కాపాడేదానికి ఒక గుడి ఉంటది. గుడిలో ఒక అమ్మవారు ఉంటారు. ఆ అమ్మవారి గుడి కాడ ఒక ఆడపిల్ల, ఒక అమ్మాయి ఆ గుడి మెట్టు కాడ కూర్చొని ఉంది. బాగా ఆలోచన చేసుకోండి. గుడి కాడ మెట్టు కాడ ఒక అమ్మాయి కూర్చొని ఉంది. ఆ అమ్మాయి తన ముఖాన్ని చూపించకుండా జిట్టంతా ముందుకేసుకొని ఇట్లా తల ఇట్లా వంగుకొని ఇట్లా కూర్చొని ఉంది. మూర్తి అన్న ఈ విషయం చూసేసి, ఎవరు ఈ అమ్మాయి, వీడు ఎందుకు కూర్చొని ఉంది, ఊర్లో ఇలా 6 గంటల పైన రాకూడదని చెప్పారు కదా, అందువల్ల భయపడి కూర్చొని ఉందా, సరేలే మనం పోయి అడగదాము, ఏవి ఎందుకు ఎలా ఉన్నావు, అంటే ఆ ఊర్లో నువ్వు ఎక్కడికి పోవాలి అని చెప్పి నేరుగా బండి తీసుకుపోయి గుడి ముందు ఉన్న ఆ అమ్మాయి దగ్గర ఆపి, ఎందుకో పాప ఎక్కడికి పోవాలి, ఏ ఊరు నీది, ఇక్కడ ఎందుకు వచ్చావు, ఇక్కడ ఎక్కడ ఉన్నావు, సరే బండి ఎక్కువ నేను తీసుకుపోయి వదిలేస్తాను అని ఆ మూర్తి అన్న అమ్మాయిని పిలిస్తే అమ్మాయి కొంచెం కూడా గొంతేయకుండా అని ఆ సౌండ్ వరకు వేస్తుంది. మళ్ళీ ఈ మూర్తి అన్న ఒక విషయం అడిగాడు, నీకు ఆ డబ్బులు లేకపోయినా పర్లేదు పాప, నేను తీసుకుపోయి వదిలేస్తాను, వచ్చి ఆటో ఎక్కువ అని చెప్తే అప్పుడు కూడా అమ్మాయి ఎలాంటి సౌండ్ వేయకుండా సేమ్ ఇలాంటి సౌండ్ వేస్తూ ఉంది. ఇది విని మూర్తి నాకు కోపం వచ్చి, ఇప్పుడు వస్తావా, నన్ను వెళ్ళిపోమంటావా, తర్వాత నీ ఇష్టం అని చెప్తే అప్పుడు ఆ అమ్మాయి లేచి నేరుగా వచ్చి ఆయన ఆటో ఎక్కింది. ఆటోలో ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, ఒక ఆటోలో ఒక మనిషి ఎక్కితే ఆటో కొంచెం అటు ఇటు షేక్ అవుతాయి, కానీ ఈ అమ్మాయి ఎక్కినప్పుడు ఎలాంటి షేకు లేదు. ఇప్పుడు ఎక్కిందా అని చెప్పి మూర్తి అన్న ఇటువైపు వెనక తిరిగి చూస్తే ఇటువైపు ఎవరు కనిపించలే. సరే అని చెప్పి ఇటువైపు వెనక తిరిగి చూస్తే ఈ మూల ఆ అమ్మాయి కూర్చొని ఉంది. ఓకే ఎక్కేసింది, మనం బయలుదేరదాం అని చెప్పి మూర్తి అన్న బండి తీసుకొని పోతా ఉంటే, ఈయన పోయేదారిలో ఈయన ఇంటికి పోవాలంటే ఎడం చేతి పక్క పోవాలి, కుడి చేతి పక్క పోతే ఇంకొక వీధి వస్తుంది, స్ట్రెయిట్గా పోతే ఆయన ఊరు దాటుకుని ఇంకొక ఊరు వస్తుంది. అంటే ఆ ఊరికే వేశారు, కానీ అవతల ఊరంతా ఏ ప్రాబ్లం లేదు, ఆ ఒక్క ఊరికే వేశారు. స్ట్రెయిట్గా వెళ్తే ఆయన ఊరు దాటుకుని వేరే ఊరు వస్తుంది, ఎడం చేతి పక్క వెళ్తే మూర్తి అన్న ఊరు వస్తుంది, మూర్తి అన్న ఇల్లు వస్తుంది, కుడి చేతి పక్క వెళ్తే ఇంకొక వీధి వస్తుంది సేమ్ ఆ ఊర్లో. ఆ జంక్షన్ లో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఈ అమ్మాయిని ఎక్కించుకొని అని డౌట్తో ఉండండి. నాకు కూడా కొంచెం భయంగానే ఉంది చెప్పేదానికి. ఇలాంటి విషయాలు చెప్పేటప్పుడు, అది నైట్ టైంలో చెప్పేటప్పుడు కొంచెం భయం వేస్తుంది. ఆ భయంతోనే నేనే భయపడి చెప్తున్నా, ఎందుకంటే నాకు కూడా దెయ్యం అంటే కొంచెం భయం ఉంది, అందుకే కొంచెం భయపడి నిదానంగా చెప్తున్నా. సరే ఓకే, ఇంకా భయాన్ని పక్కన పెట్టేసి మాట్లాడు. ఆ ఎంట్రన్స్ కాడ మూర్తి అన్న బండి ఆపి ఈ అమ్మాయిని అడిగాడు, నువ్వు ఎటువైపు వెళ్ళావమ్మా, ఎక్కడికి, అంటే ఆ అమ్మాయి ఫేస్ అన్న కనిపిస్తే ఈ అమ్మాయి ఈ ఊర్లో ఉండేదని నాకు తెలుసు కదా అని మూర్తి అన్న గుర్తుపెట్టేవాడు, కనీసం ఫేస్ కూడా కనిపించలేకపోతుంది, ఫుల్గా జట్టు పెట్టుకుని కవర్ చేసుకున్నది. మూర్తి అన్న ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు దాకా అడిగారు, ఎటువైపు పోవాలి, నీ పేరేంటి, ఎక్కడ, ఏంది అడిగితే దేనికి ఆమె ఇచ్చే ఒకే సమాధానం సేమ్ ఈ సౌండ్ ఇస్తుంది. అబ్బా, ఇలా మూర్తి అన్న 3 సార్లు అడిగి కూడా సేమ్ ఇలాంటి సౌండ్ ఇచ్చినప్పుడు మూర్తి అన్న కోపం వచ్చి ఆటో నుంచి దిగి, ఏమైనా పిచ్చా మెంటల, డబ్బులు కూడా లేకపోయినా పర్లేదు నీకు సేఫ్టీగా తీసుకుపోయి ఇంట్లో వదులుతా అంటే నా కాడ మాట్లాడడానికి ఇంత బాధపడుతున్నా, దిగు నువ్వు ముందు అని చెప్పి నోటుకు వచ్చిన బూతులన్నీ అమ్మాయిని తిట్టేశారు కోపంలో. ఆ అమ్మాయి
ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆటో నుంచి దిగి ఈ జిట్టుని ఇట్ట వేసింది చూడు. అప్పుడు ఆ మూర్తి నాకు కనిపించింది. చాలా రియల్ అయిన ఫేస్ అది. సేమ్ నేను చెప్పినట్టు ఆ అరటి చెట్టు తోట కాడ ఎలాంటి రూపాయిని ఆ పిల్లకాయలు చూశారో ఆ రూపాన్ని అక్కడ మూర్తి అన్న చూశారు. ఈ విషయం చూడంగానే మూర్తి అన్నకి ఏం చెయ్యాలో అంటే, ఈ ప్యాసింజరు ఇంతకుముందు బాగా ఎక్కించుకుని ఒక ప్యాసింజర్ని దింపారు కదా, అప్పుడు వాళ్ళు చెప్పిన ఒక విషయం ఆ టైంలో మూర్తి అన్న గుర్తు వచ్చింది. ఏంటంటే, అన్న నాకైతే దెయ్యం వల్ల చాలా ఇబ్బంది జరిగాయి, నేనైతే నమ్ముతున్నాను, ఇలాగే మీ లైఫ్లో కూడా జరిగితేనే మీరు నమ్ముతారు అనే విషయం ఆయన చెప్పిన ఆ విషయం మూర్తి వెనక ఆ టైంలో గుర్తుకొచ్చి ఆ రూపాన్ని చూసేటప్పుడు గుర్తుకొచ్చింది. ఏదేదో సౌండ్ వినపడతా ఉంది అందుకు. ఓకే, ఇప్పుడు మనం స్టోరీకి వెళ్దాం. ఈ మూర్తి అన్నకి ఆ విషయం గుర్తుకు రాగానే ఈ రూపం కళ్ళ ముందే ఉంది. అంటే ఎంత అంటే ఇక్కడ ఆ రూపం నాకు నా కెమెరాకి ఉన్న సేమ్ ఈ డిస్టెన్స్, ఒక్క అడుగు విషయం, ఒక్క 2 అడుగు ఈ గ్యాప్ లో రూపం నిలబడతా ఉంటే ఒక్క మనిషి ఎంత భయపడతాడు. ఆ టైంలో ఆ మనిషి భయపడి ఆ మూర్తి అన్న పోయేదారులు అందరూ తెలిసిన వాళ్ళే, ఎందుకంటే ఇటువైతే కదా ఆయన ఇల్లు, ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఆ టైం పోయే వాళ్ళందరూ పోయే వాళ్ళు ప్రతి ఇంటికి తలుపు కొడతా ఉన్నాడు. టైం ఎంత 8:30, 9 ఉంటుంది, అంత లోపలనే ఉంటుంది టైం. ఆ టైం తలుపు కొట్టి బయటికి రండి, కాపాడండి, హెల్ప్ చేయండి, తలుపు తీయండి అని అరుస్తా ఉంటే లోపల మనుషులు ఉన్నారు. కానీ ఈ రక్త పిశాచి భయం వల్ల, ఓ ఇది మనకు తెలిసిన వాళ్ళ గొంతుతో పిలుస్తుంది, ఆటో మూర్తి అన్న గొంతుతో పిలుస్తుంది అని చెప్పి ఎవరు తలుపు తీల. ఇంకా ఆ ఆటోని ఆడే పడేసి మూర్తి అన్న పరిగెత్తుకుని నేరుగా కొంచెం ఒక 500 మీటర్స్ ముందుకు వెళ్తే అక్కడ ఆయన ఇల్లు ఉంది. ఆయన ఇంటి తలుపు టపాటపాటపని కొడతా అంటే ఆయన ఇంటి తలుపు తీసిరారు వాళ్ళ భార్య తలుపు తీయగానే ఈయన సడన్గా లోపలికి వచ్చి క్లోజ్ చేసి తలుపు వేసేసి వాళ్ళు పిల్లలు అడిగింది, ఏమండి ఏమైంది, ఎందుకు ఇంత భయపడుతున్నారంటే, ఏం కాదు నువ్వు పో, పిల్లకాయలందరూ నిద్రపోయారు, అమ్మ నాన్న నిద్రపోయారు. అంటే మూర్తి అన్నకి ఫ్యామిలీ ఉన్నాయి, తన పిల్లం, 2 పిల్లకాయలు, మూర్తి అన్న వాళ్ళ అమ్మ, మూర్తి అన్న వాళ్ళ నాన్న, ఇలా దగ్గర ఈయనతో కలిపి 6 మంది దాకా ఇంట్లో ఉన్నారు. తలుపు వేసేసి కిటికీ వేసేసి నేరుగా పూజ రూమ్కి వెళ్ళి ఆడ విభూది ఉంటుంది కదా, ఆ విభూది తీసి నెత్తికి పెట్టుకొని ఆ పూజ రూమ్లోనే కూర్చొని ఉన్నారు. ఇట్లా నైట్ 9 గంటలకు వెళ్ళిన ఆయన నైట్ 12 దాకా ఆ పూజ రూమ్లోనే కూర్చొని ఉన్నారు, బయటికి రావాలి. ఇలా 12 గంటల దాకా వాళ్ళ పిల్లల్ని చూసి ఎంతసేపు ఇక్కడే ఉంటారు, అది వెళ్ళిపోయి ఉంటుంది అని మీరు బాధపడకుండా రండి పోయి పనుకుందామని ఆ మూర్తి అన్న పిలిస్తే ఆ మూర్తి అన్నప్పుడు కొంచెం భయం తగ్గి నేరుగా వెళ్ళి వాళ్ళిద్దరు బెడ్రూమ్కి వెళ్ళి పనుకునే టైంలో, పనుకునేసరి కదా కొంచెం భయం ఉన్నప్పుడు కూడా పనుకోవాలి కదా, పనుకునే తర్వాత 1 గంట 1:30 ఆ టైంకి వాళ్ళ పిల్లలను ఇటువైపు పనుకుని ఉంది, మూర్తి అన్న ఇటువైపు పనుకున్నారు. ఈ పిల్లలు చెయ్యి ఎత్తి ఇటువైపు వేసినప్పుడు పక్కన మనిషి ఉంటే ఆ చెయ్యికి తగలతారు, కానీ అక్కడ ఎవరు తగలేదు. ఏంది ఎక్కడికి పోయారు ఈ మనిషి అని భయంతో వాళ్ళ పిల్లలు లేచి ఇల్లంతా వెతికింది, ఎవరు కదా. అప్పుడు ఏమైందంటే ఇంటి బయట నుంచి ఒక గొంతు ఏర్పడుతుంది, ఎవరిదైతే మూర్తి అన్నది. నేను ఆటో తీసుకొద్దామని బయటకు వస్తే నన్ను బయట పెట్టి తలుపేసింది ఎవరు అని చెప్పి తలుపు తీ అని చెప్పి వాళ్ళ పిల్లని పిలిచేలాగా బయట మూర్తి అన్న పిలుస్తా ఉన్నారు. ఈయన ఇంటికి బయటికి పోయాడు, తలుపు ఎవరు వేశారని వీళ్ళ పిల్లలు త్వరగా వెళ్ళి మెయిన్ డోర్ తలుపు తీస్తే అక్కడ మూర్తి అన్న ఇంటి లోపలికి లేకుండా ఇంటి వాకిల కడగా నిలబడకుండా మెయిన్ రోడ్డు మధ్యలో నిలబడతాను. ఈయన ఎందుకు నిలబడుతున్నానని చెప్పి ఏమని వచ్చేయండి, ఏమైనా వచ్చేస్తుందేమో ఈ టైంలో, ఎందుకంటే అదన్నీ నాకు అనవసరం, నేను బయటికి వచ్చిన తర్వాత తలుపేసింది ఎవరు నాకు తెలియదు, నువ్వు రా వచ్చి నాకు చెప్పేసి పో అని ఆడే నిలబడుకొని మాట్లాడుతూ ఉన్నాడు. ఇది విన్న తన పిల్లలకి ఏం చేయాలో అర్థం కాకుండా గబగబగబా పోయి ఆయన లాక్కొని వద్దామని చెయ్యి పరిపితే, చెయ్యి అంటే ఎలా ఉంటుందంటే మనం ఒక నూనె మీద చెయ్యి పెడితే చెయ్యి ఎలా జిగురుగా ఉంటుంది, సేమ్ అలా ఉంటుంది ఆయన చెయ్యి. అప్పుడు ఈయన మూర్తి అన్న పిల్లం వెనక తిరిగి చూస్తే ఇప్పుడు దాకా ఆ వాసు అతని ఇబ్బంది పెట్టిన అదే రక్తపిశాసు మూర్తి అన్నని ఆటోలో కూర్చుని అదే రక్తపిశాసు ఏం చేసిందంటే, ఈయన మూర్తి అన్న పిల్లాన్ని చేయి పట్టుకుని ఇట్ట చూస్తా ఉంటా. ఆ ఫేస్ చూడగానే మూర్తి అన్న పిల్లానికి ఏం చేయాలో అర్థం కాకుండా చెయ్యి వదిలేసి
అంటే చెయ్యి వదిలేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని తిరిగినప్పుడు వెనక జిట్టు ఉంటుంది కదా ఆడవాళ్ళకి, ఆ జిట్టును పట్టుకునేది. పట్టుకున్న వెంటనే మూర్తి అన్న వాళ్ళ పేరులో బాగా గట్టిగా అరిచేసింది. ఆ అరుపుకి లోపల బాత్రూమ్ ఉన్న మూర్తి అన్నకి వినపడింది. వినపడగానే మూర్తి అన్న తలుపు తీసుకుని బయటకు వచ్చి చూస్తే రోడ్డు బయట ఇట్ట వాళ్ళ పిల్లం ఆ రక్త పిచాసి కాడ ఇరుక్కొని ఉన్నారు. ఇంకా ఏం చేయాలో అర్థం కాకుండా మనం పోతే మనకి నవనా ఇదని కుదరదు, మన పిల్లాన్ని మనమే కాపాడాలని చెప్పి ఆ మూర్తి అన్న ఏం చేశారంటే పరిగెత్తుకొని పోయి వాళ్ళ పిల్లాన్ని పట్టుకునే చోట్ల అప్పుడు ఆ రక్తపిశాచి ఏం చేసిందంటే మూర్తి అన్న భార్య వెనక్క ఉన్న ఆ తల మీద బ్లాక్ ఒక దెబ్బ ఇచ్చింది. ఇచ్చిన దెబ్బకి మూర్తి అన్న పిల్లం కళ్ళు తిరిగి పడిపోయింది. పడిపోయి ఇంకా ఆ రక్తపిశాచిని మర్చిపోయి వాళ్ళ పిల్లాన్ని పట్టుకుని సగసాసింది. ఇంటి గోడ ఉంటది కదా మామూలుగా, ఎంట్రన్స్ కాడ గేట్ ఉంటది, లోపలికి వస్తే తలుపు ఉంటది మెయిన్ డోర్. ఆ గేట్ లోపల లాగానే ఆ రక్తపిశాచి రావాలని ప్రయత్నం కూడా చేయలే. అది ఎందువల్ల అని కూడా ఎవరికి తెలియదు. వచ్చి నేరుగా లోపల పెట్టి తలుపేసేసి గట్టిగా అరిస్తే వాళ్ళ అమ్మ నాన్న అందరూ బయటకు వచ్చేసారు. వచ్చి ఏమైందంటే ఇలా జరిగిందంటే నేను పోయి ఆటో తీసుకు వస్తాను అని మూర్తి అన్న సడన్ గా తలుపు తీస్తే అప్పుడు ఆ రక్తపిశాచు ఇంటి రోడ్డు పైన నిలబడతా ఉంది. అట్టే ఎడం చేతి పక్క ఇట పోతా ఉంది. కొంచెం దూరం మూర్తిని చూసుకొని, అంటే ఆ మూర్తి అన్నని చూసిన చూపు ఎలా ఉందంటే ఏదో ఒక రోజు నువ్వు నా కాడ దొరుకుతావు అప్పుడు చెప్తాను పని అని చెప్పి నడుచుకుని పోతా పోతా కొంచెం అటే గాలిలో గాలి ఎగిరిపోయింది. ఈ విషయం వినంగానే చూడంగానే మొత్తాన్ని తలుపేసేసి మూర్తి అన్న కాడ చెప్పారు వాళ్ళ అమ్మ నాన్న, చూడు ఇప్పుడు దాకా నువ్వు చేసింది చాలు, ఇంకైనా నా మాట విని ఈ టైంలో నువ్వు పోయి ఆటో తీసుకురావద్దు, ఆటో ఆడే ఉండని, ఏదైనా ఉదయం చూసుకుందాం, నీ పిల్లం ప్రస్తుతానికైతే ఏం అవ్వాల, కళ్ళు తిరిగి పడిపోయింది. ఎందుకంటే ఒక మనిషి చనిపోతే ఊపిరి లాగలేము కదా, గుండె ఒకలా కొట్టుకుంటుంది కదా, సేమ్ అట్ట ఆ విషయం ఆ వెళ్ళానికి ఉంది. గుండె ఊపిరి లాగేది వదిలేది అన్ని కనిపిస్తున్నాయి. అందువల్ల నీ పిల్లానికి ఏం కాలేదు, కళ్ళు తిరిగి పడిపోయింది, నువ్వు కాముగా ఉండు, ఉదయాన్నే వెళ్దాం హాస్పిటల్కి అని వాళ్ళ నాన్న చెప్తే ఈసారి మూర్తి అన్న వాళ్ళ నాన్న మాట విని ఉదయాన్న 5 దాకా ఒక్కొక్క నిమిషాన్ని చూస్తా గడపతా 5 అవ్వగానే తలుపు తీసుకుని నేరుగా ఆటోకి చూస్తానికి వెళ్తున్నారు. అంటే వాళ్ళ పిల్లని హాస్పిటల్ తీసుకోవాలి కదా, అందువల్ల ఆటో కాడ వెళ్ళి ఆటో చూస్తే ఆటో తాళం, ఆటో ఏ ప్రాబ్లం లేకుండా యాడ ఆ జంక్షన్ లో వదిలారో ఆ జంక్షన్ సరే ఉంది. ఈ మూర్తి అన్న ఆటో లోపల ఎక్కి బండి స్టార్ట్ చేద్దాం, ఎక్కిన 2 సెకండ్లు మళ్ళీ బయటికి వచ్చి వామిటింగ్ చేస్తా ఉన్నాడు. వాంతులు వచ్చేసింది. ఎందుకంటే ఆ ఆటో లోపల చాలా ఘోరమైన స్మెల్ వస్తా ఉంది. అంటే ఒక శవం కుళ్ళిపోతే ఎంత ఘోరమైన స్మెల్ వస్తుందో సేమ్ ఆ స్మెల్ ఆ ఆటోలో వచ్చింది. ఏమైంది అని చెప్పి చూస్తే రాత్రి ఒక అమ్మాయి అని ఎక్కించుకున్నాడు కదా, ఆ కూర్చున్న చోట్లో ఫుల్ అండ్ ఫుల్ నెత్తుర, బాగా ఫుల్గా బ్లడ్ కారిపోయింది. ఇది చూడంగానే ఏం చేయాలి, కలగాలి కదా అని చెప్పి చుట్టుముట్టు చూసి నీళ్ళు చూస్తే నీళ్ళతో కడితే ఈ స్మెల్ పోదని అప్పుడు మూర్తి అన్న కింద ఉన్న మట్టి తీసి ఆ నెత్తురు మీద వేసి 1 సారి 2 సారి కాదు 3 సార్లు దాకా ఆ నెత్తురు మీద వేసి బాగా క్లీన్ చేయించి పక్కన పెట్టేసి తర్వాత ఆ నెత్తురు వల్ల బ్యాక్టీరియా వైరస్ ఏమైనా ఉంటుంది కదా అని చెప్పి పక్కన్న వేప చెట్టు తీసుకొచ్చి ఈయనే నోట్లో వేసుకొని నవ్వులి మింగకుండా ఆ చారుని దాని మీద ఊసి క్లీన్ చేయించి మొత్తం తుడిచి కిందకి తోసేస్తే అప్పుడు ఆ ఆటోలో ఆ కుళ్ళిపోయిన స్మెల్ లేకుండా ఆ వేప చెట్టు స్మెల్, ఆ మట్టి స్మెల్ వచ్చి ఇది చాలు అని చెప్పి బండి స్టార్ట్ చేసుకుని ఇంటికాడికి వచ్చి వాళ్ళ పిల్లల్ని ఎక్కించుకుని హాస్పిటల్కి వెళ్ళారు. ఉదయాన్న వెళ్ళిన వాళ్ళు చాలా సేపు తర్వాత డాక్టర్ అని చెక్ చేసుకుని డాక్టర్ బయటకు వచ్చి ఒక విషయం చెప్పారు. ఏంటంటే, సారీ మూర్తి, నీ పిల్లం ప్రాణానికి అయితే ఏ ప్రాబ్లం లేదు, కానీ నీ పిల్లం ఇప్పుడు కోమా స్టేజ్లో ఉంది, అది ఎప్పుడు వస్తుందో బయటికని మనకే తెలియదు, మీరు మాట్లాడండి, మీ లైఫ్లో జరిగిన మంచి విషయాలని చెప్తా ఉన్నారు. ఎందుకంటే కోమాలో ఉండే వాళ్ళకి మనం మాట్లాడేది మనం చేసేది అన్ని వినపడుతుంది, వాళ్ళు రిప్లై ఇవ్వలేవు మనకి, అంతవరకే కానీ మనం మాట్లాడేది బాగా వినపడుతుంది అని చెప్తే మూర్తి అన్నకి చాలా బాధ వేసి మళ్ళీ వాళ్ళ పిల్లాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని చూసుకుంటాం. ఇట్లా ఒక 2-3 రోజులు పోగానే ఆ పంచాయతీ ఆఫీస్ హెడ్ ఉంటారు కదా, ఆయన ఒక మాంత్రికం చేసే పెద్ద ఆయన్ని పిలుచుకొచ్చాడు. ఎందువల్ల అంటే ఆ ఊరు ప్రజలు ఆ పంచాయతీ హెడ్ కాడ పోయి ఇలా ఎన్ని రోజులు మేము సాయంత్రం 6 గంటల దాకా ఇంటి నుంచి బయటికి రాకుండా ఉండేది, ఇది ఎలా మీరే చెప్పండి అని చెప్పి అడిగితే అప్పుడు ఇలా ఎన్ని రోజులు మేము ఇంటి నుంచి బయటికి రాకుండా ఉండేది అని చెప్పి ఆ పంచాయతీ ఆఫీస్ ఆయన హెడ్ గారు అడిగితే ఆ పంచాయతీ ఆఫీస్ ఆయన పోయి ఒక మాంత్రికం తెలిసిన పెద్ద ఆయన్ని పిలుచుకొచ్చి
ఈ ఊర్లో ఉన్న ఒక చోట్ల కూర్చోపెట్టి నాకు ఈ సామాన్లన్నీ కావాలి, ఇదన్నీ కొనుక్కోవాలని అని చెప్పి ఈ సామాన్లు తీసుకొచ్చి ఇచ్చి ఊరు మధ్యలోనే ఆ రక్త పిశాచి రప్పించి నిలబెట్టి దాంతో ఎలాంటి మాట దెయ్యం ఒక మనిషిని ప్రొసెస్ చేసి దానివల్ల ఇబ్బంది పెట్టుంటే నీకు ఏం కావాలి, ఎందుకు ఇలా చేస్తున్నావు అడగచ్చు. కానీ దీనివల్ల చాలా ప్రాణాలు పోయాయి. అందువల్ల దాంతో ఎలాంటి మాటలు పెట్టుకోకుండా వెంటనే దాన్ని లాగి ఒక బాటిల్లో పెట్టి తాడేసి కట్టి తీసుకుపోయి ఊరికని ఒక శ్మశానం ఉంటది కదా, ఆ శ్మశానంలో బాగా ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు ఆ శ్మశానం ద్వారా పూజ చేసి ఆ బాటిల్ని లోపల పెట్టి పార్టీగా మొత్తం క్లవర్గా మూచేసి ఇక్కడి నుంచి ఈ ఊరికి ఏ ప్రాబ్లం లేదు, మీరు ప్రశాంతంగా తిరగండి, నేను అన్ని చూసేసాను అని చెప్పి తర్వాత ఊరు పంచాయతీ ఆఫీస్ ఆయన్ని పిలిచి ఇక్కడ మూర్తి అనేది ఎవరు అని అడుగుతారు. అంటే ఈ పెద్ద ఆయనకి ఆ మూర్తి అన్న గురించి ఎలా తెలుసు అంటే పంచాయతీ ఆఫీస్ ఆయన ఏం చెప్పారు, అన్న చాలా మూర్తి ఉన్నారు, పెద్ద చాలా మూర్తి ఉన్నారు, మీరు ఎవరిని అడుగుతున్నారు అని అడిగితే ఈ ఏరియాలో ప్రస్తుతం వాళ్ళ భార్య కూడా దెబ్బ తగిలి హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చి ఆయన ఆటో నడుపుతా ఉంటాడు కదా, ఆ మూర్తి ఎక్కడని అడిగితే ఓ ఆటో మూర్తియా, అదో అక్కడ ఉన్నాడు చూడండి అని చెప్పి ఆడ చూపిస్తే ఈ పెద్ద ఆయన సరే నేను వారితో కొంచెం మాట్లాడాలి, ఇంకా మీకేం ప్రాబ్లం, మీరు వెళ్ళిపోండి అని చెప్తే ఈ మూర్తి అన్న కాడ ఆ పెద్ద నడుచుకొని వచ్చి ఇది చూడు తమ్ముడు, ఇప్పుడు నేను ఆ రక్త పిశాచిని కట్టేసి బూడ్చి పెట్టేస్తున్నాను, ఇంకా దానివల్ల ప్రాబ్లం లేదు. కానీ ఈ రక్త పిశాచి వల్ల పోయిన చివరి ప్రాణం మనసు కొంచెం స్ట్రాంగ్గా పెట్టుకో, ఎందుకంటే ఈ రక్త పిశాచి వల్ల చివరిగా పోయిన ప్రాణం నీ పెళ్ళందే. ఈ మూర్తి అన్న ఆ విషయం తెలుసుకొని ఆ పెద్ద ఆయన కాడ ఆ మాంద్యం చేసే పెద్ద ఆయన ఈ విషయం చెప్పగానే ఏడస్తా ఇంటికి వెళ్ళి చూస్తే వాడు పెళ్ళం అసలు ఊపిరి లేకుండా మంచం మీద చనిపోయి ఉంది. ఈ విషయం చూడంగానే మూర్తి అన్న వల్ల తట్టుకోలేక పిచ్చి పట్టినట్టు బాగా ఏడ్చి ఇంకా ఏం చేయాలో అర్థం కాకుండా వాళ్ళ పెళ్ళాన్ని లాస్ట్ చివరి ఏమేమి పని చేయాలో అన్ని క్లారిటీగా చేసేసి ఒక్క వారం రోజు ఆయన ఏం చేయాలని అర్థం కాకుండా చాలా అల్లడిపోయాడు. సేమ్ ఇట్లా జరిగిన వారం తర్వాత మూర్తి అన్న ఏం చేశాడంటే ఆయన లోపల ఉన్న ఆ ఈగో బయటికి వచ్చి ఏదో ఒకటి చెయ్యాలి అని మైండ్ సెట్లో ఫుల్గా తాగేసి ఏ శ్మశానంలో ఆ రక్త పిశాచిని బూడ్చి పెట్టున్నారో కుంటదోవి ఆ శ్మశానానికి వెళ్ళి ఈయన వెళ్ళేటప్పుడే ఆడ ఉండే వాళ్ళందరూ చూస్తే అక్కడ ఎవరో కాపలా కాసేదానికి లేదు, నేరుగా లోపలికి వెళ్ళి నోటికి వచ్చిన బూతులన్నీ తిట్టి తర్వాత ఏం చేశారంటే ఎక్కడ గుంట దూవి ఆ రక్త పిశాచిని బూడ్చిపెడతారు ఆ గుంటని దోడి దాని నుంచి ఆ కుండని బయటికి తీసి దాని మీద ఎంగులు ఊసి దానిలో పగల కొట్టేసి ఈయన కళ్ళు తిరిగి పడిపోయాడు. ఎందుకంటే ఫుల్గా తాగేస్తున్నాడు కాబట్టి ఇంకా ఆయన వల్ల ఏం చేయలేక పడిపోయాడు. ఆ పగల కొట్టిన ఆ రక్త పిశాచు బయటికి వచ్చి ఇద్దరిని బలి తీసింది. అది ఎవరని మీరు స్టోరీ వింటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఉదయాన్న మూర్తి అన్న కళ్ళు తెరవంగానే ఆ శ్మశానానికి కాపలా కాసే ఆ మనిషి వచ్చి చూసి ఇలా ఆ రక్త పిశాచిని పూడ్చిపెట్టిన ఆ కొండ కానీ ఆ గుంటదోని విషయం కానీ చూసి మూర్తి ఇలాంటి పని చేస్తుంటారని చెప్పి వాళ్ళని తీసుకుపోయి ఒక స్తంభానికి కట్టేసి ఊరు పంచాయతీ ఆఫీసర్ని పిలిచి ఇది చేస్తున్నాడని చెప్పగానే ఆ పంచాయతీ ఆఫీసర్ నేరుగా మూర్తి కడ వచ్చి ఎందుకు ఈ పని చేశావు, దీనివల్ల 2 ప్రాణాలు పోయినాయి, ఈరోజు దాంట్లో ఒక ప్రాణం మీ నాన్న అని చెప్పగానే మూర్తి అనకి ఏం చెయ్యాలో ఏం చెప్పాలని అర్థం కాకుండా బాగా ఏడ్చేశారు. ఈ విషయం తెలిసి పంచాయతీ ఆఫీసర్ వెంటనే ఏ మాంత్రికుడు ఏ పెద్ద అయినా ఆ రక్త పిశాచిని బాగా కట్టి కొండలు వేసి గుంట దోవి దాని లోపల పెట్టి బుడిచాడో ఆ మనిషిని మళ్ళీ పిలిపించి ఇలా జరిగింది అని చెప్పంగానే ఆ మూర్తి అన్న కాడ వచ్చి ఆ పెద్ద ఆయన నువ్వు చేసిన చాలా పెద్ద తప్పు పని, ఇలాంటి పని చేస్తేనే కొంచెమైనా మైండ్ లాగా ఇలా చేసేసావు ఎందుకని చెప్పి నోటికి వచ్చిన మాటలన్నీ తిట్టేసి కష్టపడి ముందైతే 3 రోజులు, ఒకరోజు కాదు 2 రోజులు, 3 రోజులు కష్టపడి ఆయన బ్లడ్ ఒక 3 డ్రాప్లు ఇచ్చి తరువాత ఆ రక్త పిశాచిని కొండల కట్టేసి ఆ శ్మశానం కాడ గుంటతో దాంట్లో వేసి బూడి చేశాడు. కానీ ఇప్పుడు దగ్గర వారం రోజులు పట్టింది ఆ రక్త పిశాచిని కంట్రోల్ చేసేదానికి. అలా కంట్రోల్ చేసి ఎట్టో ఒకటి కష్టపడి చాలా కష్టపడి ఆ పెద్ద ఆయన మళ్ళీ ఆ రక్త పిశాచిని ఆ గుంటలోనే పెట్టి ఈయన బ్లడ్ 3 డ్రాప్ దాంట్లో వదిలి బాగా బూడి చేసి ఇంకా దాని కాడ ఎవరి పోకుండా ఉండేదానికి చుట్టూ ఇనపతో ఒక ఎంత చెప్పాలంటే మన ఇంటి చుట్టూ కాంపౌండ్ కడతాం కదా గోడ, సేమ్ అలా కట్టి ఇంకా దాని లోపలికి ఎవరు పోకూడదని ఫిక్స్ అయిపోయి చేసి పెట్టేశాడు.
తర్వాత మూర్తి కాడ వచ్చి మూర్తిని కూర్చోబెట్టి ఆ మూర్తి అన్నకు కూడా కొన్ని పూజలు చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తున్నారని అక్కడ ఉన్న ప్రజలకు ఎవరికి అర్థం కాదు. ఏమైంది, ఎందువల్ల అయిందని క్లారిటీగా తెలియట్లేదు. తర్వాత ఈ మూర్తి అన్న కాడ ఆ పెద్ద ఆయన ఏం చెప్పాడంటే, నేను ఈ రక్త పిశాచిని అయితే బుడి చేసి క్లియర్ చేసి పెట్టేశాను, కానీ ఈ రక్త పిశాచి గ్యారంటీగా బయటికి వస్తే ఈ ఊరు ప్రజల్ని ఏమి చేయదు, నిన్ను నీ ఫ్యామిలీని చేస్తుంది అని చెప్పగానే మూర్తి నాకు చాలా భయం వేసేసింది. ఎందుకు స్వామి ఇలా చెప్తున్నారు అని అడగగానే, నువ్వే కదా బయటికి తెప్పించావు, ఇంకా నీ లైఫ్లో నీవు నీ కొడుకులు ఇద్దరు మీ అమ్మ అందరూ ఒక్కొక్కరుగా బలి తీసుకుంటది అంటే ఆ రక్త పిశాచి ఆ కట్టు లోపలికి వెళ్ళక ముందు నా కాడ అడిగిన విషయం రెండు. ఒకటి ఏంటంటే, ఈ గ్రామంలో ఉన్న ప్రజలు అందరూ కూడా ప్రాణం నాకు కావాలి, లేకపోతే ఈ మూర్తి అన్న ఫ్యామిలీ వాళ్ళ ప్రాణం నాకు కావాలి. ఈ రెండులో ఏదో ఒకటి ఇస్తానని నువ్వు మాట ఇస్తేనే నేను నా లోపలికి వెళ్తాను అని ఆ రక్త పిశాచి వీడికి చెప్పింది. ఎవరికి? ఈ పెద్ద ఆయనకి. వీడియో అనేసాను, ఈ పెద్ద ఆయనకి చెప్పింది. ఇప్పుడు ఆ పెద్ద ఆయన ఏం చేస్తాడంటే, ఇలాంటి విషయాలు ఇప్పుడు ఎవరైనా అంతే కదా, అప్పుడు నేనైనా అంతే కదా, నన్ను చుట్టూ ఒక 10 మంది ఉన్నారు, ఆ 10 మందికి ఏ ప్రాబ్లం లేకుండా ఉండేదానికి నా ప్రాణం కావాలంటే ఎవరైనా ఏమంటారు, నువ్వు ప్రాణం చేసే మేము 10 మంది బాగుంటావు అంతే కదా కోరుకుంటారు. సేమ్ ఆట జరిగింది కూడా అంతే. ఈ గ్రామంలో ఉన్న పల్లెటూరులో ఉన్న మనుషులు ప్రజలు అందరూ బాగుండాలంటే ఈ ఫ్యామిలీని ఫలించేదానికి ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పి ఆ పెద్ద ఆయన కూడా ఆ రక్త పిశాచికి మాట ఇచ్చేశారు. ఈ మాట వినగానే మూర్తి అన్న కింద పడి బాగా కష్టపడి ఏడ్చాడు. ఎందుకంటే ఈయనకి స్కూల్కి పోయి 2 పిల్లకాయలు ఉన్నారు. వాళ్ళ అమ్మ అయితే వయసు అయిపోయింది, అన్ని చూసేసింది కాబట్టి ఇంకా ఆమె చనిపోయినా ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ ఈ చిన్న పిల్లకాయలు ఏం చేశారు, వాళ్ళ పిల్లకాయలు ఏం చేశారు అని బాధపడతా ఏడుస్తా ఆ పెద్ద ఆయన్ని కాలు పట్టుకొని, స్వామి ఏదో ఒకటి చెయ్యండి అని చెప్పగానే ఈ పెద్ద ఆయన చివరికి ఆ మూర్తి అనికి ఒక సలహా ఇస్తున్నాడు. ఏంటంటే, నువ్వు నీ జీవితంలో చివరి అమావాస్య వచ్చేదాకా ఈ పరిష్కారం నువ్వు చేస్తానే ఉండాలి. అలా చేస్తే నీ ప్రాణాలకు కానీ నీ పిల్లకాయల ప్రాణాలకు కానీ నీ అమ్మ ప్రాణాలకు కానీ ఎలాంటి ప్రాబ్లం రాదు. అది నువ్వు చెయ్యగలవా అని అడిగితే అప్పుడు ఈ మూర్తి అన్న తన కోసం కాకపోయినా తన 2 పిల్లకాయలు ఉన్నారు కదా, మనమే కదా ఇలాంటి తప్పు పని చేసి ఆ పిశాచిని బయటికి రప్పించాము, మనమే ఏదో ఒకటి చెయ్యాలని ఈ మూర్తి అన్న సరే అని ఒప్పుకుంటాడు. ఇలా ఒప్పుకున్న మూర్తి అన్న ఏం చేయాలని ఆ పెద్ద ఆయన అడిగితే ఆ పెద్ద ఆయన ప్రతి అమావాస్య, నెలకి ఒక్కసారి వచ్చే అమావాస్య, ప్రతి అమావాస్య రోజు నైట్ 12 గంటలకి, కరెక్ట్గా 12 గంటలకి అంటే 11:59కి చెయ్యకూడదు, 12:01కి చెయ్యకూడదు, కరెక్ట్గా 12 గంటలకి ఈ మూర్తి అన్న చేతి నుంచి 3 డ్రాప్ బ్లడ్ ఆ రక్త పిశాచిని ఎక్కడ పూడ్చిపెట్టారో అక్కడ ఇవ్వాలి. అలా ఇస్తే అంటే ఒక అమావాస్య కాదు, ఈయన మూర్తి అన్న జీవితం బతికునేదాకా చివరి అమావాస్య దాకా ఆ రక్త పిశాచికి ఆ 3 డ్రాప్ బ్లడ్ ఇవ్వాలి. అలా ఇస్తే వాళ్ళ ఫ్యామిలీకి ఎలాంటి ప్రాబ్లం రాదు. ఈ సంకటం 2018లో జరిగింది, ఇప్పుడు 2025. ఈ దగ్గర 7 సంవత్సరాలు, 7 ఏళ్ళు మూర్తి అన్న ఈ పరిష్కారం చేస్తానే ఉన్నాడు. ఇప్పుడు దాకా వాళ్ళ ఫ్యామిలీకి ఎలాంటి ప్రాబ్లం లేదు. సో మీరు కూడా అనుకోండి, ఒక్క విషయం చెయ్యకూడదు చెయ్యొచ్చు అనే మైండ్ మీరు తెప్పించుకోవాలి. ఎందుకంటే అందరికీ దెయ్యం అంటే కొన్ని మందికి నమ్మకం ఉండొచ్చు, కొన్ని మంది నమ్మకం లేకుండా పోవచ్చు. కానీ నమ్మకం లేదని కావాలనే పోయి దాన్ని కెలికి తెప్పించుకోపాకండి, అదే మీకు మంచిది. ఇది నేను మీకు చెప్పే ఒక సలహా. మీరు ఫాలో చేయడం చెయ్యకుండా మీరు మీ ఇష్టానికి తిరిగి కావాలనే తెప్పించుకోండి. ఎందుకంటే ఈ మూర్తి లైఫ్లో కూడా సేమ్ అదే ఇక్కడ జరిగింది. వద్దనే విషయం కావాలని తాగేసి పోయి దాన్ని గుంటలోడి దాన్ని పగలగొట్టి బయటకు తెప్పించి వాళ్ళ నాన్న కోరుకొని మళ్ళీ ఇప్పుడు దాకా ఇలాంటి పరిష్కారం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అప్పుడు ఆలోచన చేసి దూరంగా ఉంటే ఇప్పుడు అందరూ బాగుంటారు కదా, ఎలాంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళ అమ్మ నాన్న అందరూ బాగుంటారు కదా. అది నేను చెప్పేది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ విషయమైనా మనకి నమ్మకం లేకపోతే ఆ విషయం నమ్మకం లేదని సగోళ మాత్రం ఎప్పుడు వదలకూడదు, దాన్ని గెలకకూడదు, దూరంగా ఉండడం మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో ఓవర్. ఈ వీడియోలో నేను మిమ్మల్ని అడిగేది ఒక క్వశ్చన్ ఏంటంటే, సేమ్ మీ లైఫ్లో కూడా ఇలాంటి విషయాలు జరిగితే మీరు ఏం చేస్తారు? అంటే కావాలని వెళ్ళి దాన్ని గెలుపుకుంటారా, లేదు మనకు ఎదురయ్యా నమ్మకం ఉన్నా లేకపోయినా మనం దూరంగా ఉండడమే మంచిది అని చెప్పి దూరంగా ఉంటారా? అది మీరు క్లారిటీగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
సేమ్ ఇలాంటి హారర్ స్టోరీ మీరు వినాలి అనుకుంటే, అంటే మన యూట్యూబ్ ఛానల్లో నేను వేసే స్టోరీ ప్రతి ఒక్కటి ఒక మనిషి లైఫ్లో జరిగిన రియల్ గోస్ట్ ఇన్సిడెంట్. ఆ మనిషి ఆ గోస్ట్ వల్ల చాలా ఇబ్బంది పడుంటారు. సేమ్ అలాంటి వీడియోనే నేను వెతికి మీకోసం షేర్ చేస్తున్నా. సో మన యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసుకోండి. ఇలా చేసినప్పుడు నేను వేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సేమ్ ఇలాంటి మీకు కూడా లైఫ్లో ఏమైనా గోస్ట్ ఇన్సిడెంట్ జరుగుంటే నా యూట్యూబ్లో నా నంబర్కి మీరు వాయిస్ నోట్గా సెండ్ చేయొచ్చు. ఆ స్టోరీ గ్యారంటీగా మీకు నేను అందరికీ షేర్ చేసేలాగా తెలియజేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో ఓవర్. బాయ్, లవ్ యూ ఆల్.